హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదవవలసినగా కోరుచున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. చాలు 18 కూడా ఒకసారి 18 కూడా ఎవరండి? శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు అండి. ప్రధాన యాజకుడిగా వచ్చి ఆయన ఒక్కడే కాపరి, ఆయన గొర్రెలను కాపరి అయి ఉన్నాడు, ప్రధాన యాజకుడై ఉన్నాడు. వచ్చి శ్రమ పొందాడు కనుక మన సహోదరుల వంటివాడు కావలసి వచ్చినట్ట. అంటే మనతో సమానంగా అయిపోయి శరీరధారి అయిపోయి మన మధ్య జన్మించి మన మధ్య జీవించి మన కోసం శ్రమించి ఆ శ్రమలన్నింటినీ ఎదుర్కొని శోధనలన్నింటినీ జయించి ఉన్నాడు కనుక మనల్ని కూడా శోధన నుంచి తప్పించే అధికారము ఆయనకు ఒక్కడికే ఉన్నది. అందుకే సమస్తము ఆయనకే సాధ్యం. నమ్మదగిన వాడు, ఎందుకంటే నమ్మకం గల ప్రధాన యాజకుడు అంట. మన వాక్య భాగం కూడా నమ్మకము అనే అంశం మీదనే సాగుతుందండి. ఆ నమ్మకం అనేది మనలో కూడా దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఆ నమ్మకం లేనిదే మనం దేనిలో స్థిరులము కాలేము. ఆ స్థిరత్వము మనకి కావాలంటే దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడని ఆయన్ని అనుసరించి మనం ఆయన మార్గంలో సాగితే ఆ శోధన నుంచి ప్రతిదాని నుంచి తప్పించే దేవుడై ఉన్నాడు, ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడిని మనం ఆశ్రయించి నడిచిన ఎడల మనకి ఏ కొరత ఉండదు, ఏ శ్రమ ఉండదు, ఏ బాధ ఉండదు. మనము అట్టి వారంగా ఎల్లప్పుడూ దేవుడితో సత్సంబంధం కలిగి మనం నమ్మకంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ నమ్మకత్వాన్ని మనం నిలుపుకుందామా? ఆ నమ్మకత్వం కలిగి మన జీవితంలో అడుగు వేద్దామా? ప్రతి విషయంలో దేవునికి అన్ని విషయాలు మనం మనుషులకి నమ్మకంగా ఉన్నప్పటికి కూడా మనల్ని నమ్మకాలు లేని వారుగానే చూస్తారు. అపనమ్మిక అనేది వాళ్ళల్లో ఉంటుంది. కానీ దేవుడు నమ్మితే నుంచి ఎవరు దూరం చేయలేరు. అందుకే దేవునికి నమ్మకంగా మనము జీవించాలి. మన జీవితం మొత్తం అప్పగించుకొని నమ్మకంగా మన జీవిత మార్గం అంతట్లో మనము ఆయనతో ప్రధాన యాజకునితో కలిసి అడుగు వేయాలి. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రికనే 3వ అధ్యాయం 2వ వచనం నుంచి 7 వరకు చదువుకున్నాం. హెబ్రీ 7వ వచనం వరకము. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు? మనమే ఆయన ఇల్లు అంట. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా నడిచాడు కాబట్టి మోషేను నాయకత్వానికి ఎన్నుకున్నాడు. ఆ నాయకత్వంలో ఇశ్రాయేల్ జనాంగాన్ని అంతా నడిపించాడు. మరి అటువంటి నమ్మకం మనలో ఉంటే మనల్ని కూడా ఏదో ఒక దానికి నియమించడా దేవుడు? మన ఆత్మ ఫలాలు ఫలించేదానికైనా మనము నమ్మకంగా జీవించాలి, దేవుడితో కలిసి అడుగు వేయాలి. అందుకనే ఇల్లంతట్లో నమ్మకంగా ఉండేటట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడంట. ఎవరు నియమించారు? మోషే నమ్మకంగా ఉన్నట్లు యేసయ్య కూడా నమ్మకంగా తన తండ్రికి ప్రతిదీ నెరవేర్చారు.
ఆయన పంపిన పనిని పూర్తి చేశాడు. ప్రతి బాధ్యత తను తాను శాసనం రాసుకున్నప్పటికి కూడా తను నరరూపధారిగా వచ్చినప్పుడు తండ్రి చిత్తాన్ని ప్రతిదీ నెరవేర్చి పరిశుద్ధాత్మకు లోబడి ఉన్నాడు. మనం కూడా పరిశుద్ధాత్మకు ఎంతమంది లోబడుతున్నాం? మనల్ని దేవుడు చూడటం లేదు, మనల్ని ఆయన అక్కడ ఉన్నాడు కదా, వినడు, కనబడదు అనుకుంటాం. ప్రతిదీ చూసే దేవుడు. మనుషుల కళ్ళు కప్పగలం కానీ దేవుని కళ్ళు కప్పలేము. మన అంతరంగంలో ఆలోచన పుట్టక మునిపే దేవునికి తెలిసి ఉన్నదంట. నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. మరి అటువంటిప్పుడు దేవునికి తెలియంది ఏముంది? మనం కొంచెం ఇంత చిన్న చిన్న వాటిల్లో మనము ఏదో మోసపోతుంటాం. మనల్ని అంటే దేవుణ్ణి మోసం చేసాము, మనుషుల్ని మోసం చేసాము అనుకుంటాం, కానీ అక్కడ మోసపోయేది ఎవరు? మనమే. మన నమ్మకత్వమే కోల్పోతుంది, దేవుని సన్నిధి నుంచి దూరం చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవునికి దూరం అయిపోతాం. ఆ నమ్మకంగా లేని అడుగు ఏమవుతుందంటే దేవుని దూరం చేస్తుంది. అప్పుడు దేవుడు దుఃఖించే దేవుడై ఉన్నాడు. దేవుడు ఆయన వచ్చిన త్యాగం, చేసిన త్యాగం, శ్రమ అంతా వృధా అయిపోతుంది. అందుకని మనం ప్రతి అడుగు నమ్మకంగా వేసేవాళ్ళంగా ఉండాలి. సమస్తమును కట్టించేవాడు, ఒకరి చేత కట్టబడు. అంటే ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టించేవాడంట దేవుడే. మనిషికి ఆలోచన ఇచ్చి జరిగించేవాడు దేవుడే. అంటే మనిషికి జ్ఞానం లేకుండా ఏ పని చేయలేదు. జ్ఞానానికి మూలం ఎవరండి? దేవుడే కదా. మరి ఆ జ్ఞానానికి మూలమైన దేవుడు ఆలోచన ఇచ్చి ప్రతి దానిలో కట్టించబడితేనే ఏదైనా కట్టబడేది, ఈ భూమి మీద కట్టబడేది. సొంతగా కట్టినవన్నీ ఇదైపోతాను. అదేవిధంగా ఇంటి కంటే వారిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఉన్నాడు, పెంచబడింది. అంటే మోషే నాయకత్వంలో ఎంతో శ్రమపడ్డాడు. మోషే ఎన్నో దినాలు ఉపవాసం ఉన్నాడు, దేవుని సేవ ఎంతో చేశాడు, ఎంతో ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించాడు. కానీ అంతకంటే నమ్మకమైన వాడంట అంటే దేవుడే. మరి ఆయన ఇక్కడ ఇచ్చేసుకుంటామంట. మోషే కంటే వాడిని కట్టినవాడు అక్కడ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఉన్నాడు, ఎంచబడింది. ముందు చెప్పబో సంగతులు సాక్షార్థంగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద అంటే మనమంతా ఆయన ఇల్లే కదా. మనం ఆయన బిడ్డలం కాదా? బిడ్డలైనప్పుడు ఒక కుటుంబం కాదా? సంఘం ఒక కుటుంబం కాదా? ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లు చెప్తున్నాడు. ఎందుకంటే మనమే ఆయన ఇల్లు. ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దేవునికి నమ్మకమైన వాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని మోషేకి ఇచ్చాడు. అదేవిధంగా అంతకంటే మహిమకు అర్హుడు అని అర్హుడిని నేనే ఆయన ఇక్కడ చూపించుకుంటున్నాడు. ఎందుకంటే ప్రతిదీ ఒళ్ళు పోకుండా నెరవేర్చాడు దేవుడు. మాట ఇచ్చి ఆయన తప్పలేదు. మనుషులమైన మనం తప్పిపోతాం, కానీ ఏ విషయంలో దేవుడు ఎక్కడ తప్పలేదు. నీతిమంతుడు ఒక్కడే, రక్షకుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే, మనకి తండ్రి సృష్టికర్త ఒక్కడే. సృష్టి ఆరంభం నుంచి మనల్ని ఎంత ప్రేమించి ఉన్నాడో ఈ రోజు కూడా మనల్ని అదే విధంగా ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన ప్రేమకు మనం ఏమి చెల్లిస్తున్నాం? నమ్మకంగా జీవించగలుగుతున్నామా? ఆ నమ్మకమే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ నమ్మకం లేకుండా మనం ఏది చేయలేము. అదేవిధంగా యోబు 11:18 ఒకసారి చూడండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. చాలమ్మా, ఒకటే చాలు. యోబు
11వ అధ్యాయం 18వ వచనం. 11వ అధ్యాయం 18వ వచనం. నమ్మకమునకు ఆస్పదము కలుగును కనుక నీవు ధైర్యముగా ఉండవు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా ఉండు. ఎందుకంటే ఆయన నువ్వే నా ఇల్లు అన్నాడు. మరి మనల్ని మనం పరీక్షించుకోవద్దా? పరీక్షించుకున్నప్పుడే కదా మనం నెమ్మదిగా పండుకోగలం, నెమ్మదిగా తినగలం. మనలో ఏదైనా ఉంటే, భేదం ఉంటే మనం నిద్ర పడుతుందా? తినగా ఆకలి అవుతుందా? నెమ్మది ఉంటుందా? ఇవన్నీ కోల్పోతాం. కానీ అదే మనము నమ్మకమునకు ఆస్పదం అంటే నమ్మకము పుట్టించే దేవుని మనం ఆనుకొని ఉంటే మనకి కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండువు. దేవుడు నాకున్నాడు, నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అన్నవాళ్ళు మనం నెమ్మదిగా ఉండగలం. నేను స్థిరంగా ఉన్నాను, దేవుడు చెప్పినట్టు చేస్తున్నాను, దేవుళ్ళో నిలిచి ఉన్నాను అన్నవాళ్ళం మనం ఏం చేస్తాము? నీవు నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకున్నావు. అక్కడ ఏం మాట్లాడాడు? నువ్వే నా ఇల్లు అన్నాడు. ఇక్కడ మనల్ని ఏమంటున్నాడు? నీ ఇంటిని నువ్వు పరిశోధించి సురక్షితంగా ఉంటుందంట. పరిశోధించుకోమంటున్నాడు. ఎందుకంటే తీర్పు మనకే వదిలిపెడుతున్నాడు దేవుడు. ఆయన తీర్చే తీర్పు ఒకరోజు ఉంటుంది, లెక్క ఉంటుంది. కానీ ఏ దినానికి ఆ దినము మనల్ని మనం పరీక్షించుకొని పాపం నుండి దూరంగా అమ్మంటున్నాడు. యోబు ఏం చేసేవాడు? పిల్లలందరూ ఎక్కడ తప్పిపోతారని ఎన్నో బలులను అర్పించేవాడు. ఈరోజు కూడా మనమేం చేయాలా? అయ్యా నా బిడ్డలు ఎక్కడన్నా తప్పిపోతున్నారేమో, నా బిడ్డలు ఏమన్నా ఇదైపోతున్నారేమో, ఏ అపాయానికి గురవుతున్నారేమో, వాళ్ళని కాపాడు, రక్షించు, నన్ను కూడా సురక్షితంగా ఉంచయ్యా. నా ఇల్లంతట్లో నేను నమ్మకంగా నీకు జీవించి నాకు అప్పచెప్పిన ఈ లోకంలో పని నేను నెరవేర్చుటకు సహాయం దయచి. ఒక కుటుంబ బాధ్యత మనకు అప్పచెప్పిన బాధ్యత. ఆ కుటుంబాన్ని మనం కట్టుకొని అప్పగిచ్చామా? అక్కడ అందరినీ రక్షణలోకి తీసుకొచ్చి అప్పగిచ్చామా? అది చాలండి దేవునికి. ఆ నమ్మకం చాలు. మనకి పెట్టిన బాధ్యతను మనం నెరవేర్చకుండా పక్కకి తొలగిపోయి నా వరకు నాకు చాలు స్వార్థంతో మనం జీవించామా? ఒక కుటుంబం అంతా బలి అయిపోతుంది, ఒక కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. ఎన్ని ఆత్మలు ఉంటాయి? ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది సంఖ్య ఉంటున్నారు. ఎక్కడో నేను సేవ చేయాలి, ఏదో చేయాలా, ఏదో పేరు గాంచాలనుకుంటాం. కానీ మన కుటుంబానికి మనం ఎంత నమ్మకంగా ఉన్నాం? మన కుటుంబంలో మనం ఏం చేస్తున్నాం? సమస్య వచ్చినప్పుడు ఎదిరించి పోరాడుతున్నామా? పోరాడి ప్రాణాలతో నిలబెట్టుకుంటున్నామా? ఆ ప్రాణాలని దేవునికి అప్పగిస్తున్నామా? దేవుళ్ళ స్థిరంగా ఉండేటట్టు చేస్తున్నామా? మనం బోధిస్తున్నామా? మన బోధ ఎక్కడో వద్దండి, ఇంట్లో ప్రతి ఒక్కటి మనము మన కుటుంబాన్ని తీర్చుకుంటే ఆ కుటుంబం లెక్క మనకి దేవుని సన్నిధిలో ఉంటుంది. వీలైతే మన ఇరుగు పొరుగు వారికి, బంధువులకి, రక్త సంబంధి మనము కుటుంబ ప్రార్థనలో చేస్తాం కదా, చేస్తామా అందరము? నా ఫ్రెండ్స్ని, నా బంధువుల్ని, రక్త సంబంధికులందరినీ రక్షించయ్యా, ఇంకా అపాయంలో ఉండేవాళ్ళు ఎక్కడన్నా ఉన్నారు, ఇవన్నీ చేస్తామా? మరి అది మన లెక్క. మన లెక్కలోకి ఆ భాగం వస్తుంది, ఆ ప్రార్థన అక్కడ చేరుంటుంది. నా బిడ్డ పలానా రోజు ఇది అడిగింది. మన బిడ్డల కోసం, రక్షణ కోసం ఎంతో తల్లులు భారంగా ప్రార్థన చేయాల్సిన సమయం ఇది. ఏ ఒక్క బిడ్డ నశించుకోకూడదు. ఈ జీవితంలో ఏమన్నా కోల్పోతే అది అశాశ్వతమైంది, కానీ శాశ్వతమైన ఆత్మను కోల్పోతే ఒకరోజు అది అక్కడ నశించిపోయి, ఆత్మ నశించిపోయి అగ్ని ఆరదు, పురుగు చావదు అంటారు. ఆత్మకు కావాలా, శరీరానికి కావాలా? ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించేద్దాం. అందుకని ఈ ఇల్లంతట్లో పరిశోధించమంటున్నాడు, నెమ్మదిగా పండుకోగలమంటున్నాడు. అందుకని మనకే, మన అంతరాత్మకే పరిశోధనకి అప్పగిస్తున్నాడు దేవుడు. మనం ఏం చేసాం, ఈరోజు ఏం చేస్తున్నాం, ఎలా చెయ్యాలి అని దేవుని మనం అడుగుతున్నామా?
అవన్నీ కూడా మనము తెలుసుకోవాల్సిన వారం అవుతాం. అదే 14:17 ఒకసారి చదువుకున్నాం బాబు. యోబు 14:17. యోబు 14 అండి, 14వ అధ్యాయము 7వ వచనం. చాలమ్మా. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చునని దానికి లేత కొమ్మలు వేయననియు నమ్మకం కలదంట. ఎవరికి? నరికిన వానికి కూడా నమ్మకం ఉంటుంది. ఎందుకంటే అది ఎక్కడుంది? పైన ముద్దే నరకబడింది, కానీ వేరు ఎక్కడుంది? భూమిలో ఉంది. ఆ వేరుకి నీరు అందిస్తే అది చిగురుస్తుంది. కానీ అదే విధంగా మనము ఈ లోకంలో ఎంతెంత అలసిపోయి ఉన్నా, విసిగిపోయి ఉన్నా, కానీ మన వేరు ఎక్కడ ఉండాలి? మన వేరు దేవుల్లో ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ చిగురుస్తామన్నమాట. ఆ చిగురిచ్చే గుణము మనకి కావాలి. ఆ వృక్షం లాంటి నాటుకుండే గుణము మనకి దేవుళ్ళ నమ్మకత్వం కావాలి. నేను ఆయనలో నాటబడి ఉండాలా, ఆయనలో కలిసి ఫలించాలా, ఆయనతో జీవించాలా అనే నమ్మకం మనకు ఉన్నదనుకోండి, మనం ఎప్పటికీ చిగురించగలం. ఆ చిగురు నిమిత్తమే ఇక్కడ మాట్లాడింది. అంటే ఆ మొద్దుకు ఏమన్నా ఉంటుందా? వృక్షానికి ఏమన్నా ఉంటుందా? అనుభవించే వాళ్ళం మనమే కదా. మరి అటువంటిప్పుడు నరకబడిన వాడికే నమ్మకం ఉంటుంది. ఇది నేను నరిగాను కానీ చిగురుస్తాను. ఎందుకంటే నా బిడ్డ ఈ లోకంలో ఎన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా నాలో నిలిచి ఉన్నాడు కాబట్టి, నాలో మొలిచి ఉన్నాడు కాబట్టి ఏ రోజుకైనా చిగురిస్తాడు, ఏ రోజుకైనా ఫలిస్తాడు అనే నమ్మకం మనం దేవునికి కూడా కలిగించాలి. దేవునితో కలిసి అడుగు వేసినప్పుడు మనము ఆ నమ్మకానికి ఆస్పదము కలిగించిన వారం అవుతాం. అదేవిధంగా కీర్తనలు 27:13 ఒకసారి చూసుకుందాం. కీర్తనలు 27:13. సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమను. దావీదు మహారాజు ఏమనుకుంటున్నాడు? సజీవులమై ఎప్పుడుంటాం మనం? ఇప్పుడు మనం దేవుడు లేకపోతే మృతమైన వారమే. అదే దేవుడు ఉంటే జీవం ఉన్నట్టు అనమాట. ఆ జీవం మనలో ఉన్నప్పుడు మనము సజీవులమై ఉన్నాము. ఆయన తిరిగి మరణాన్ని జయించి లేచి ఉన్నాడు కనుక మనము సజీవులమై ఉన్నాం. మన కోసం మరణించాడు, మన కోసం సిలువలో రక్తం కార్చాడు. ఆ రక్తం ద్వారా కడగబడ్డాము కాబట్టి నీతిమంతులమయ్యి ఈరోజు మనము సజీవులమై ఉన్నాము. నేను సజీవునై నిన్ను స్తుతిస్తాను ప్రభు అని పాడతాం. ఆ పాటకు మనం అర్థం తెలుసుకుంటున్నాము. సజీవునై, అదే 27:11 మరొకసారి చదువుకుందామా. దావీదు మహారాజు ప్రశ్నించుకుంటున్నాడు. ఆ ప్రశ్న మనం కూడా వేసుకోవాల్సిన వారు. సజీవులమై దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల. మనకే కలగాల ఆ నమ్మకం. ఎవరి కోసమో కాదు, దేవుని కోసం కూడా కాదు. ముందు మనం ఆయనతో ఉంటామా, ఉండగలమా అనే నమ్మకము. పాస్టర్ గారు కూడా ఒక ప్రశ్న చేశారు, అమ్మ దేవుని దగ్గర చేరతామా? ఎందుకంటే వాక్యాలు చదివినప్పుడు ఏం దేవుని సేవకులు మనుషులమే కదా, ఆయన వేసిన ప్రశ్నకి ఇక నేను ఏం జవాబు చెప్పాలి నాకే భయం అనిపించింది. మాస్టర్ గారు ఉన్నప్పుడు అదే బాధతో ఆ బాధలు అనేవాడు, అమ్మ మనం అక్కడికి చేరగలమా? ఎందుకండి నమ్మకం నుంచి సాగిపోదాం. ఆయన ఇష్టం, ఆయన తీర్పులో మనము ఉందాం. అందుకు తగినట్లుగా మన జీవితం మలుచుకోవాలి.
మనం మలుచుకుంటూ సాగిపోవాలి. ఎందుకంటే వచ్చే కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆయన పడ్డ బాధలు మాకు చాలా తెలుసు. పాస్టర్ గారు ఎంత అంటే అన్నిటికీ ఎదుర్కొన్నాడు. అక్కడ 150 ఎకరాలు వదులుకొని వచ్చి ఇక్కడ ఎంతో శ్రమపడి అద్దె ఇళ్ళల్లో ఉండి వాళ్ళు బయటికి పంపించేసినప్పుడు చిన్నపిల్లవాళ్ళలాగా మొహాన గుడ్డ పెట్టుకొని ఏడ్చాడు. ఆ సమయంలో మేమందరం బాధపడి, మీకు దేవుడు ఇస్తాడు, ఒక రోజుకి ఇస్తాడు, ఏ రోజుకైనా అన్నీ సమకూరుస్తాడు దేవుడు అని చెప్పిన రీతిగా ఆయనకి ఇల్లు వచ్చింది, చర్చి వచ్చింది. ఆయనకి నిలబెట్టే వాళ్ళు లేరు. ఆయన అందరూ మోసం చేసేవాళ్ళు, బంధువులు, రక్త సంబంధికులు అనబడే వాళ్ళు కూడా మోసం చేసేవాళ్ళు. ఈరోజు సంఘం ఎదుట చెప్తున్నాను, ఎందుకు మేము ఈరోజు ఈ శ్రమకు కూడా ఇక్కడ నిలబడి ఉన్నామంటే ఆయనకి ఇచ్చిన మాట. రేపు అక్కడ చేరినప్పుడు నేను ఆయనకి మాటను నెరవేర్చాలని చెప్పొద్దా? చెప్పాలా వద్దా? దేవుని ఎదుట దేవుడు పిలుపు నెరవేరుస్తున్నాను, అట్టా ఆయనకి ఇచ్చిన మాటను కూడా నేను ఆయన దగ్గర నెరవేర్చుకున్నాను. అది కాపాడే బాధ్యత నా మీద పెట్టాడు. ఇక్కడ దేవుడు లేకపోతే మనమేం చేయలేము. దేవుడిని చూసుకుంటున్నాడు, చేస్తున్నాడు కాబట్టి మన సంఘం ఈ విధంగా సాగిపోతాం. అదొకటి, దేవుని మీద మనము నమ్మకం ఉంచి సజీవులున్న దేశంలో నేను యెహోవా దయను పొందుదనన్న నమ్మకము నాకు లేని యెడల నేనేమవుతాను. ఆ నమ్మకం లేకుండా మనం జీవించకూడదు. ఈ జీవితంలో నమ్మకం కలిగి మనము ప్రతి అడుగులో సాగిపోవాలి. సామెతలు 28, 25, 26 ఒకసారి చదువుకున్నాము. సామెతలు 28, సామెతలు 28, 25, 26. పేరాశ గలవాడు కలహమును రేపునంట. కలహాలు రేపుకుంటూ మనం ఈ లోకయాత్రలో సాగిపోతే మనకేం మిగులుతుంది? అందుకని మనం కలహాలు కాకుండా యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లునంట. మనం యెహోవా యందే నమ్మకం ఉంచాలి. ఈ లోకంతో మనకి పని లేదు. లోకంలో ఎన్నో పుడుతుంటాయి, పోతుంటాయి, ఏదో. కానీ సజీవుడైన దేవుని యందు మనం నమ్మకం ఉంచామా, మనం వర్ధిల్లుతాము. ఈ భూమి మీద, పరదేశంలో కూడా మనము వర్ధిల్లవారంగానే ఆయనతో కలిసి అడుగు వేయాలి. తన మనసులో నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకున్నానంట. తన మనసును మనం ఎంతసేపు మనసు మీద ఆనుకుంటాం. నా మనసు ఈ విధంగా చెప్పింది, నా మనసులో ఈ ఆలోచన వస్తుంది అని చెప్పి మనం అడిగేస్తూ ఉంటాం. ఇది మనసుకి దాసులమవుతామా, దేవునికి దాసులమవుతామా? దేవుడు చెప్పిన మాటను నెరవేరుస్తామా? మన ఇష్టానుసారంగా మన ప్రవర్తన కలిగి మనం జీవిస్తాము. అది మనము యెహోవా యందు నమ్మకము ఉంచువాడు వర్ధిల్లేనంట. అందుకని ఆ వర్ధిల్లే క్రమంలో మనము ఎల్లప్పుడూ దేవుని మీదే, ఈ లోక గొడవలను పేరాశ గలవాడు కలహం రేపంట. ఆ ఆశలు, పేరాశలు వద్దు, మనకి లోకాశలు వద్దు. మనము దేవుని యందే నమ్మకం ఉంచి వర్ధిల్లాలనే ఆశ మనలో ఉండాలి. అటువంటిదే తన మనసును నమ్ముకునేవాడు. అదే నా ఆలోచన, నా ఇష్టం, నా జీవితం, అది ఎవరిచ్చిన జీవితం అనేది మనల్ని మనం ప్రశ్నించుకుంటే అప్పుడు మనకి మన జీవితం విలువ తెలుస్తుంది. అందుకని దేవుడిచ్చింది దేవునికి అప్పగిచ్చి నమ్మకంగా మనము సాగాలి. సాగినప్పుడు మనము వర్ధిల్లగలము, దేవుల్లో వర్ధిల్లి సాగిపోగలము. మనకి చింత ఉండదు, సమస్తం ఆయనే చూసుకుంటాడు. నీ చింత యావత్తు నా మీద ఏమంటున్నాడు? అభయం ఇచ్చిన వాడు చూడడా? మాట అడిగిన తోడనే మనకి నెరవేర్చబడాలంటే యెహోవా యందు మనము నమ్మకం ఉంచాలి. నమ్మకం లేకుండా మన ఇష్టానుసారంగా చేస్తూ దేవా చెయ్యి అంటే అది కుదురుతుందా? అందుకే మనము యెహోవా యందు వర్ధిల్లాలంటే మాత్రం ఎప్పుడు దేవుణ్ణి ఆనుకొని ఉండాలి.
మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎప్పుడు బలా అనగలడు దేవుడు? మంచి దాసుడా అని ఎప్పుడు అనగలడు? మనము అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేక జనముల మీద నియమించదును, నీవు యజమాని సంతోషంలో పాలు పొందుదు అని అతనితో చెప్పాడు. మనము దేవునితో ఆ పెళ్లి విందులో ఉండాలన్నా, ఆయనతో సహవాసం కలిగి ఉండాలన్నా, బలా మంచి దాసుడా ఈ కొంచెంలో అంటే మనకిచ్చిన జీవితం విషయంలో నమ్మకంగా ఉండటం, మనకిచ్చిన పనిలో నమ్మకంగా ఉండటం, మనం చేస్తున్న పనిలో నమ్మకంగా ఉండటం, అవన్నీ దేవుడు చూస్తాడు. ఇక్కడ తలాంతులు ఇచ్చిన విషయంలో వాళ్ళతో మాట్లాడాడు దేవుడు. కానీ మన జీవితంలో కూడా ఎన్నో తలాంతులు ఇచ్చి ఉంటాడు. మనకు తెలియని రీతిలో మన జీవితంలో ఎన్నో తలాంతులు ఇస్తుంటాడు. వాటి ద్వారా వాడుకోవాలనుకుంటాడు. ఎంత నమ్మకంగా మనం దేవునిలో సాగిపోయాం, అప్పుడే మనము నమ్మకంగా సాగిపోయి ఆయన సంతోషపరుస్తున్నామా, అప్పుడు నువ్వు నా ఇల్లు అంటాడు, బలా నమ్మకమైన దాసుడా అంటాడు, నీవు నాతో ఉంటావు అని కూడా అనగలడు. ఆ మాటలు వాగ్దానం లాంటివి మన జీవితంలో. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, నెరవేర్చేవాడు. కాబట్టి అందుకే మనం దేవుణ్ణి ఆనుకొని ఉన్నప్పుడు మన నమ్మకము వమ్మైపోదండి, ప్రతిదీ నెరవేర్చబడుతుంది. మనం అడిగేదన్నీ దేవునికి ఇష్టమైనయా కావా అని తెలుసుకొని అడగాలి. ఏది పడితే అది అడిగేసేసి మన జీవితాన్ని నష్టపరిచేది మనం అడిగి దేవుడు ఇవ్వలేదని నిందిస్తూ మళ్ళీ ఆయనకి దూరం అవుతూ మనల్ని మనము ఎంతసేపు ఆయాస పెట్టుకోవటం తప్పితే దేవునికి నమ్మకంగా ఎప్పుడు మనము అడిగి వేస్తున్నాం. అందుకే మనల్ని మనం పరిశోధించుకొని పరీక్షించుకున్న ఎడల మనం ఇంకా మనకి ఏది అవసరం లేదు. ఆ తీర్పులో మనము ఇప్పుడు ఎగ్జామ్ బాగా రాస్తున్నారు అనుకోండి, రిజల్ట్స్ విషయంలో ఎట్టుంటాము, మన నిరీక్షణ ఎట్టుంటుంది, నేను అన్నీ రాశాను కాబట్టి నాకు విజయం తథ్యం అనుకుంటాం. మనకు అదే ఆ పరీక్షలో కూడా మనం ఎగ్గాలంటే నమ్మకంగా ఉన్నామా, దేవునితో సహవాసం చేశామా, ఈ లోకంలో ఎంతవరకు నాకు నేనుగా నమ్మకం. అందుకే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఆ నమ్మకత్వాన్ని పరీక్షించుకునే వాళ్ళంగా ఉండాలి. మార్కు సువార్త 9వ అధ్యాయం లాస్ట్ ఒకసారి చూసుకుందామండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 23, 24 చదువుకుందామండి. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. చాలా సిస్టర్, జనులు చాలండి. ఏం చెప్పాడు దేవుడు ఇక్కడ? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే ఇక్కడ వాగ్దానం లాంటిది కాదా ఇది? మనం నమ్మితే సమస్తము సాధ్యమేనంట. ఏది దేవునికి ఇష్టమైనవన్నీ సాధ్యమే, మనం ఆయన దగ్గర నుంచి పొందుకోగలం. దేవునికి ఇష్టమైన అయితే అవి మనం అడగకూడదని మనం ముందే తెలుసుకోవాలి. ఇవి ఇష్టం లేని పని, అయ్యా నేను సినిమాకి వెళ్ళాలా అని అడుగుతామా? దేవుణ్ణి అడుగుతామా? అది దేవునికి ఇష్టం లేని పని కదా, అది సమయం వృధా అయ్యేది కదా, అది అడగం. దేవునికి ఇష్టం లేనిదట లోకాశ, దేవునికి ఇష్టం లేనిది. అందుకని ఆయన బిడ్డల్ని ఎప్పుడూ చిన్నచూపు చూడడు, లోకంలో తక్కువ వారిగా చేయడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ మనకి అన్నీ అనుగ్రహిస్తాడు, కానీ దాని మీద నీ మనసు ఆనుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. అవి దూరపరుచుకోమంటున్నాడు. సమస్తము అనుగ్రహిస్తానంటున్నాడు. మళ్ళీ
ఏది తక్కువ చేస్తున్నాడు మనల్ని? దేనిలో తక్కువ చేయట్లేదు. అందుకని ఇక్కడ పిల్లవాడు బాగలేనప్పుడు తండ్రి అడుగుతున్నప్పుడు దయ్యం పట్టిన పిల్లవాడిని, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం. ఇది మాట్లాడిన సందర్భం వేరు, కానీ కాకపోతే నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని మనకి చెప్తున్నాడు దేవుడు. ఈరోజు నమ్మకం గురించి మాట్లాడమన్నాడు కాబట్టి ఆ నమ్మకం గురించి సమస్తము సాధ్యమే అంటున్నాడు. అయితే ఆయన తండ్రి ఏమడుగుతున్నాడు? నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక కలగకుండా సహాయం చేయము అంటున్నాడు. అంటే ఇక్కడ నమ్మకం ఉంటుంది, అపనమ్మకం కూడా మనల్ని వెంటాడుతుంది. ప్రార్థన చేస్తాము, అపనమ్మకం వచ్చినప్పుడు దేవునిని తెలియపడం చేస్తాడో లేదో, అవుతుందో కాదో, ఏమవుతుందో, ఈ భయాలన్నీ మనల్ని వెంటాడి అపనమ్మిక కలుగు చేస్తుంది. అందుకనే ఇక్కడ ముందుగానే ఏమంటున్నాడు? నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని దేవుడు మాట ఇచ్చినప్పుడు కూడా ఈ శిష్యుడు ఏమంటున్నాడు? తండ్రి, ఆ చిన్నవాని తండ్రి ఏమంటున్నాడు? నమ్మకం ఉండకుండా అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమంటున్నాడు. ఎందుకంటే అపనమ్మకం కలుగుతుందని ఆయన బలహీనుడు కాబట్టి. మనుషులం బలహీనులమే, మనము చూడండి నమ్మలేము, ఏది కూడా జరగంది నమ్మలేము. జరిగిన తర్వాత నమ్మటం అది పెద్ద గొప్ప కాదు. జరగకముందు ఇది చేయగలడు నా తండ్రి, ఆయనకి ఏది అసాధ్యమైంది కాదు, సమస్తము సాధ్యమే అని దేవుని ఎదుట మనం నమ్మకం ఉంచామా, ఆ నమ్మకం మనల్ని ఏమి చేస్తుంది? నిలబెడుతుంది, నెరవేరుస్తుంది, నడిపిస్తుంది. పూర్తిగా ఆనుకోవటం, పూర్తిగా ఆధారపడటం. మనం చేయకపోవటం ఏంటంటే మనం పూర్తిగా దేవునికి మన జీవితం మీద మనము అధికారం ఇవ్వము. మన జీవితాన్ని మనమే ప్రతి విషయంలో నెరవేర్చుకుంటూ మళ్ళా దేవా నీ చిత్తము, నీ ఇష్టము నెరవేర్చయ్యా, నడిపించాయా అని అడుగుతాం. అప్పుడు రెండు పొత్తు అవుతాయా? రెండు మార్గాల్లో మనము ఒకేసారి నడవగలమా? ఒక మార్గంలోనే వెళ్ళగలం కదా. అందుకని దేవుని వదిలినప్పుడు దేవుని వదిలిపెట్టాలి. మన ఆలోచన చొప్పున పోయినప్పుడు మన ఆలోచన చొప్పునే పోవాలి. ఆ నష్టము కష్టము మనమే అనుభవిస్తాము. అందుకని ఇక్కడ అపనమ్మకం కలగకుండా బ్రతిమలాడుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే బలహీనులమైన మనము దేవుణ్ణి అడగవలసిన పద్ధతి కూడా ఇదే. ఏదైనా నాలో సంపూర్ణమైన నమ్మకం కలిగించయ్యా, పరిపూర్ణమైన విశ్వాసం కలిగించయ్యా. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. అందుకని నమ్మకము కలిగించేవాడు ఆయనే, అపనమ్మకము కలగకుండా చేసేవాడు కూడా ఆయనే అని తెలుసుకొని నాలో అపనమ్మకం కలగకుండా చెయ్యయ్యా అని చెప్పి పూర్తిగా ఆయన తండ్రి కుమారుని అప్పగించి ఆధారపడ్డాడు దేవుడి మీద. అప్పుడు ఆ బిడ్డని స్వస్థపరిచాడు. కానీ ప్రతి విషయంలో మనల్ని పరీక్షిస్తాడు, చేస్తాడు. కనికరం గల దేవుడు, ప్రేమ గల దేవుడు. కానీ మనలో ఎంత నమ్మకం, ఆ నమ్మకం ఎంత ఉంది, నా మీద ఎంత ఆధారపడ్డారు నా బిడ్డలు, నన్ను ఎంత గుర్తించారు, ఎంత గుర్తు చేసుకుంటున్నారు, తిరిగి నా కాడికి చేరేదానికి సిద్ధపడుతున్నారా లేదా, ఇవన్నీ పరీక్షించడా దేవుడు? ఆ పరీక్షలో మనం నెగ్గేవారంగా ఉండాలని దేవుడి కృపగల వాక్యం దీవించబడను గాక. ఆమేన్. అందరం నమ్మకంగా సాగిపోదామండి. దేవుని రాకడలోకి ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టిని ఏకరీతిగా పాలిస్తున్న గొప్ప తండ్రి, నీ ఘనమైన నామానికి వెళ్ళే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నమ్మకమైన దేవా తండ్రి, మాలో అపనమ్మక కలగకుండా మళ్ళీ స్థిరపరిచి బలపరిచి నడిపించమని వేడుకుంటూ మీ కృపలో నేను రాకడ కొరకు ఎదురు చూచే బిడ్డలుగా మనం స్థిరులుగా ఉంచమని తండ్రి, ఏ పోరాటం ఈ లోకంలో వచ్చిన జయించే బిడ్డలుగా అపనమ్మిక మాలో నుంచి తీసివేయండి దేవా. నమ్మకంతో మా ప్రయాణం సాగించుటకు మీ కృపా సహాయం దయచేయమని వేడుకుంటూ త్వరలో రానయ్య యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనందరం లేచి కాన్పుల